నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం నేను మీ సంధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి పాలన ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఢిల్లీ టూర్లో పీఎం ముందు మరి ఏపీ సీఎం ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎంపీల సంఖ్య పెరగడము అలాగే కేంద్రంలో కీ రోల్ పోషించడం మనందరికీ తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఈ టూర్ని ఎంతవరకు ఏపీ ప్రయోజనాల కోసం మలుచుకునే అవకాశం ఉంది ప్రధానంగా అటు పోలవరం ఇష్యూ ఇటు ప్రత్యేక హోదా బడ్జెట్ కేటాయింపులు ఇలాంటి చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి మరి వీటన్నింటి మీద సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఎంతవరకు మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సత్యనారాయణ గారు నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పర్యటన అనేక ప్రశ్నల్ని కళ్ళ ముందు ఉంచుతుంది ఎన్నో అంశాలను అంటే గతంలో వాయిదా పడ్డ అంశాలని ఇప్పుడు అటు కేంద్రంతో సఖ్యత ఉన్న నేపథ్యంలో ఏదో సక్సెస్ రూట్లోకి రాబోతోంది అంటూ రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి మరి ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పర్యటన ఎలా చూడాలి అసలు అంటే ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా పెద్ద ఎజెండా పెట్టుకున్నారు అంటే ఆయన చెప్పేది ఓ పక్కన పోలవరం అమరావతి రెండు నా ప్రియారిటీస్ అని చెప్తున్నారు కానీ ఈ రెండు మామూలు విషయాలు కాదు పోలవరం ఆల్రెడీ కాంప్లికేట్ అయింది ఈ అమరావతి కూడా అది నాన్ స్టార్టప్ కింద మిగిలిపోయింది ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు పెన్షన్లు ఇప్పుడు 3,000 నుంచి 4,000 పెన్షన్లు చేస్తాను 4,000 పెంచడము ఇంకా మిగతా కేటగిరీస్లో కూడా పెన్షన్లు పెంచడం అని చేశారు అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అంటే చంద్రబాబు మీద ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ హైటెక్ సిటీని ఇక్కడ క్రియేట్ చేస్తాడు మళ్ళీ ఓఆర్ఆర్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు మళ్ళీ శంషాబాద్ లాంటి విమానాశ్రయాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు అంటే మొత్తం మన ప్రపంచంలో ఉన్న మళ్ళీ ఐటీ ప్రొఫెషనల్స్ అందరినీ ఇక్కడికి అంటే అప్పుడు ఆయన బిల్ గేట్స్ని తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఆయన టెస్లా ఎండీని ఎలాన్ మస్క్ని లాంటి ఆయన ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేసి అప్పుడైతే ఎట్లా హైదరాబాద్ని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్లనే హైదరాబాద్లో మిగతా కంపెనీస్ వచ్చినాయి ఎందుకంటే ఫస్ట్ ఒక మేజర్ కంపెనీ వస్తేనే మిగతా వాళ్ళు వస్తారు అంటే ఒక అద్భుతం చేయాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు మీద ఉంది ఈ అద్భుతాలన్నీ చేయాలి అంటే ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం కావాలి అందుకని ఇప్పుడు ఈ టూరు ఎందుకని ప్రాధాన్యత సంతరించుకుందంటే ఇప్పుడు ఈయన ఎందుకంటే మొదట్లో కొంత ఈ కూటమి ఏర్పాటప్పుడు మోడీతోటి ఆయన కొంత గ్యాప్ వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈయన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ వాటి మధ్య కొంత కన్ఫ్యూజన్ అయ్యి ఆ ప్రత్యేక ప్యాకేజీ అనే దాన్ని పూర్తిగా తీసుకోకుండా మళ్ళీ ఆయన నాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మోడీ మీద మళ్ళీ తిరుగుబాటు చేశారు అక్కడ వాళ్ళ సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ వీళ్ళు విడిగా పోటీ చేయటం ఓడిపోవటం ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పథకాలు అనేది తీసుకునే ఎజెండా వలన రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు రావాలి చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక రైలు పట్టాల మీదకి ఎక్కించాలని ఆశతోటి ఉన్నారు ఇప్పుడు ఆశలు ఆకాంక్షలు అయితే ఉంటాయి కానీ వీటికి కావాల్సిన డబ్బులు కావాలంటే ఇప్పుడు కేంద్రం ఇది కావాలి అందుకని ఇప్పుడు ఆయన కేంద్రంలో ఇప్పుడు మోడీని కలిసి ఎందుకంటే రేపు అక్కడ పార్లమెంట్లో బడ్జెట్ రాబోతుంది ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ ఇక్కడ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు అక్కడ కేంద్రం ఏమి ఇస్తుందంటే ఏమి ఇవ్వాలన్నా సరే అక్కడ బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలి కంపల్సరీ అక్కడ తెచ్చుకున్న డబ్బులు ఆధారంగా ఇక్కడ మళ్ళీ బడ్జెట్ని రూపొందించుకుని ఏ ప్రాజెక్ట్కి ఏం కేటాయింపులు పెట్టుకోవాలనేది పెట్టుకోవాలి ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆయన చర్చించే అవకాశం ఉంటుంది అక్కడ అయితే ముఖ్యంగా రెండు అంశాలు ఇటు పోలవరం అప్పుడు అంచనాలకు మించి ఇప్పుడు ముందుకెళ్ళడము ఈ అంశం ఒకటి ప్రత్యేక హోదా అంటే బీహార్ సీఎం నితీష్ లేవనెత్తిన తర్వాత ఏపీ ప్రత్యేక హోదా అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ముఖ్యంగా ఇటు పోలవరానికి సంబంధించి ముందుగా అంబటి రాంబాబు గతంలో ఒక ట్వీట్ చేశారు పోలవరం అంశం అనేది ఎప్పటికీ ఎవరికి అర్థం కానిది తవ్వుతున్న కొద్ది దాంట్లో అనేక విషయాలు బయటపడుతూనే ఉంటాయి అది అంత ఈజీగా పూర్తయ్యేది కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పోలవరం అంశం కేంద్రము ఎలా స్పందించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం చాలా కీలక పాత్ర వహించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఫైనాన్స్ పరంగానే కాదు ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఉండటం జగన్మోహన్ రెడ్డి వచ్చాక రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ 2 సీజన్లో అక్కడ పని సరిగ్గా జరగకుండా కొత్త కాంట్రాక్టర్ని పెట్టడం వల్ల ఇప్పుడు అక్కడ ఆ డ్యామ్కి సంబంధించిన చాలా సమస్యలు వచ్చినాయి ఇప్పుడు అసలు ఆ సమస్య ఏమొచ్చింది దాని డయాగ్నోసిస్ చేయడానికి కూడా
వీలుగాని పరిస్థితి. ఇప్పుడు ఆ డయాగ్నోసిస్ చేయడానికి ఇప్పుడు అమెరికా నుంచి, కెనడా నుంచి ఇప్పుడు నిపుణులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇవాళతోటి వాళ్ళ పర్యటన ముగుస్తుంది. అంటే రోగం ఏంటో తెలిస్తే దానికి వైద్యం కనిపెడతారు. రోగం ఏంటో తెలిస్తే ముందు డయాగ్నోసిస్ చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో, దానికి ఏ మందులు వాడాలనే తెలుస్తుంది. ఇప్పుడు అందుకనే అదొక అయోమయంలో పడింది. అందుకనే మనం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే జగన్ మీద ఒక పొలిటికల్ స్టేట్మెంట్ విధ్వంసం చేశాడు అనే విషయాన్ని ఇంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విధ్వంసం చేశాడు, మరి వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటావు? నువ్వు ఇప్పుడు కాంట్రాక్టర్ని మారుస్తావా? ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్తోనే పని కొనసాగిస్తావా? వీటన్నిటి కూడా పోలవరం అథారిటీ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అప్రూవల్ కావాలి ఏ పని చేయాలన్నా సరే. ఇప్పుడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి, ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్టు అసలు జాతీయ హోదా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు కేంద్రం నెత్తిన పెడితే మనకు తలకాయ నొప్పి పోయేది. ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి అందరూ అంటున్నారు. అంటే అంతకుముందు ఏదో కిక్ బ్యాక్స్ కోసం వీళ్ళు చేశారు, ఆ విమర్శలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ యాటిట్యూడ్ మారటము, రకరకాల అది పొలిటిసైజ్ కాకుండా ఉంటే, కేంద్రం నెత్తిన పెట్టుంటే ఆ బ్లేమ్ ఏదో వాళ్ళ నెత్తిన పడేది. ఇప్పుడు ఇంకొకటి దానికి సంబంధించి ఏంటంటే, దానికి సంబంధించిన బడ్జెట్ 55,000 కోట్లు అవుతాయని ఆ రోజుల్లో అనుకున్నారు. అది కాకుండా పునరావాసానికి సంబంధించిన అమౌంట్ ఎంత అనేది ఇంకా తేలలేదు. ఈ 55,000 కోట్లకి కేంద్రం నుంచి అప్రూవల్ రాలేదు, ఎవరూ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు. ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ ఈ గొడవలన్నింటిలో ఇప్పుడు దాదాపుగా ఈ రిపేర్లు చేయటము ఇవన్నీ చేస్తే అసలు 1,00,000 కోట్లకు పైనే 1,10,000 కోట్లు అవుతుంది అనేది మామూలుగా బయట ఉండే నిపుణులు లేదంటే రాజకీయ విశ్లేషకులు వాళ్ళందరూ కూడా మామూలుగా అంచనా చెప్తున్నారు. అంటే ఈ మామూలుగా మాట్లాడే మాటలు వేరు, ఆన్ పేపర్ వెళ్తే వేరు. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇప్పుడు పోలవరం ఈ సమస్యలో పడింది కాబట్టి దీన్ని ఇప్పుడు కాపాడాల్సింది మోడీయే. ఎందుకంటే మీకు 55 అప్పుడు అక్కడ కూడా డబ్బులు ఉండవు కదా. 55,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,10,000 కోట్లు కావాలంటే ఇమీడియట్గా ఇవ్వలేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతవరకు వర్క్ చేశారో అంతవరకు రీయింబర్స్ చేస్తారు. అంటే ఏంటి, వీళ్ళకి వర్క్ చేయడానికి కూడా వీళ్ళకి నిధులు కావాలిగా. ఇప్పుడు ఒక 10,000 కోట్ల పని లేకపోతే 1,000 కోట్ల పని చేయాలంటే వీళ్ళ పరిస్థితి కూడా టైట్గానే ఉంది. ఈ ముందు ఖర్చు పెట్టి రీయింబర్స్మెంట్ తెచ్చుకోవాలి. ఇదొక సమస్య ఉంది. అంటే పోలవరానికి సంబంధించి ఈ ఒకటి ఏంటంటే టెక్నికల్గా సంబంధించిన ఈ తప్పుల్ని ఈ జరిగిన నష్టాన్ని కూడా ఇప్పుడు కేంద్రం భరించాలి. అదేంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుకి, ఎందుకంటే జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అనేది అది రేషనల్ కూడా. ఎందుకంటే మీరు నాశనం చేసుకుని మీ స్టేట్ని మమ్మల్ని వచ్చి అది నష్టం భరించమంటే ఎట్లా అనేది. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ఈ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు మోడీ దయ ఉంటేనే అవుతుంది. ఇంకోటి ఇక అమరావతికి వచ్చేదలకి, అమరావతి వాజ్ అబాండెండ్ మొత్తంగా కూడా. దాన్ని ఏదో అట్లా పడేస్తే అక్కడ తుమ్మలు మొలిసినాయి. ఒక 2-3 టవర్లు అసలు 5 అంతస్తులు నేలలో ఉన్నాయి అంటున్నారు, వరద నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా ఈ వరదలు ఇవన్నీ వస్తాయి జాగ్రత్త. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది. మేము ఆ రోజే చెప్పాము వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని కట్టకూడదు, అందుకనే వరదల్లో మునిగిందని చెప్తారు. ఆ వరదల్లో ఉన్నాయి అసలు ఉన్నాయా పోయినాయా అటు సంగతి తెలియదు. ఇప్పుడు అంతేకాకుండా దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది డబ్బులు కట్టారు. నాకు తెలిసి SBI వాళ్ళు 2 ఎకరాల కోసం 10 కోట్లకి మాట్లాడుకుని 5 కోట్లు కట్టారు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అట్లాగే RBI కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేకపోతే కమిట్ అవ్వడం కానీ జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వస్తేనే ఇప్పుడు ఎందుకంటే అక్కడ క్లియర్గా మనం కనపడుతుంది, ఒక సచివాలయం కనపడుతుంది, అసెంబ్లీ కనపడుతుంది. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో విట్టు యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ కనపడుతుంది. అంటే పైపైన స్థూలంగా చూస్తే మిగతావి ఎందుకంటే అట్లాంటివి చాలా వస్తే తప్ప అక్కడ ఒక ఆరా ఏర్పడదు. ఆ ఆరా ఏర్పడితేనే నెక్స్ట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు ఆ తుమ్మల కంపు ఉంటే ఎవరు రారు కదా. ఇప్పుడు దాని తోడు R5 జోన్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ప్లాన్ని మొన్న నోటిఫై చేస్తూ ఆ ప్రభుత్వ కార్యాలయాలకి 1,500 ఎకరాలు ఎంతో నోటిఫై చేయటం. అంటే కొన్ని వీళ్ళు ఈ మధ్య కోర్టు లిటిగేషన్లో పెట్టడం, వీటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి సహకారం కావాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది నేను చెప్పాలంటే ముగిసిపోయిన అంశం అని చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. అంటే అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే నేను లోపలేస్తానని కూడా ఒకసారి తీవ్రంగా మాట్లాడాడు. అప్పుడు ఒక ఈ మన వెంకయ్య నాయుడు మన రాష్ట్రం మీద అభిమానంతో కానివ్వండి, లేదా అటు బీజేపీకి తెలుగుదేశానికి చంద్రబాబుకి మధ్య ఘర్షణ రాకూడదనే ఒక విజ్ఞతతో కానివ్వండి, ఆయన ఒక సయోధ్య కుదిర్చి ప్రత్యేక ప్యాకేజీ కోసం అప్పుడు చేశాడు.
ఆ ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ పాచిలడ్డు అని చెప్పేసి ఆయన ఆ రోజున విమర్శించాడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ పాచిలడ్డుని యాక్సెప్ట్ చేయాలా, లేదంటే ప్రత్యేక హోదాను కోరాలా? ఇప్పుడు ఈలోగా ఏం జరిగింది, ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయన ఇప్పుడు బీహారు మన స్టేట్ ఈ రెండింటిని గురించి ప్రత్యేక హోదా గురించి నడుస్తుంది. అంటే వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే జార్ఖండ్ మా దగ్గర నుంచి విడిపోయింది, జార్ఖండ్ విడిపోవడం వల్ల మాకు మినరల్ రిచ్ స్టేట్ పోయింది, రెవెన్యూ లోటు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ పోయాక ఇది ఇట్స్ ఏ గ్రోత్ ఇంజన్, రాజధానే కాకుండా మొత్తం కంపెనీస్ మొత్తం ఐటీ అనేది ఒక గ్రోత్ ఇంజను. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి, రెవెన్యూ కూడా ఇక్కడే వస్తుంది. అది పోయాక ఇప్పుడు మనకి రెవెన్యూ లోటు ఏర్పడింది. దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం మనం ప్రత్యేక హోదా అడిగాము. దాన్ని విభజన చట్టంలో పెట్టుంటే మనకు రైట్ రాయల్గా వచ్చేది. ఆ రోజు ఏంటంటే ఆ పెట్టడానికి టైం లేకపోవటం కానీ, అందరూ హడావుడి కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలు చేతగానితనం కానీ వీటన్నిటి వలన అది వెనకబడిపోయింది. అది వెనకబడిపోయటంతో ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలనేది ఇప్పుడు ఒక సమస్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.